ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా గత నెల రోజుల్లోగా ఆలుపు లేకుండా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు గాను ఉమ్మడి పాలమూరు జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిండు కుండలా నిండి పొంగి పొర్లుతున్నాయి. ఈ సందర్భంగా ఆయా ప్రాజెక్టుల అధికారులు వస్తున్నటువంటి వరద నీటిని అంచనా వేస్తూ తగినన్ని గేట్లు తీసి అధికంగా వస్తున్నటువంటి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. కృష్ణ తుంగభద్ర నదులపై ఎగువన ఉన్నటువంటి ప్రాజెక్టులు ఆల్మట్టి, నారాయణపూర్, తుంగభద్ర, జూరాల, రామన్పాడు వంటి ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరడంతో జూరాల ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 318 అడుగులు కాగా ప్రస్తుతం 316 అడుగులకు చేరుకోవడంతో అధికారులు జల విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ గత 2 రోజులుగా 5వసారి జూరాల ప్రాజెక్టు నుండి 29 గేట్లు ఎత్తి దిగువన ఉన్న శ్రీశైలం జలాశయంలోకి 2,44,000 క్యూసెక్ల నీటిని విడుదల చేశారు. శ్రీశైలం జలాశయంలోకి భారీగా వరద నీరు చేరుతూ ఉండటంతో ఆ ప్రాజెక్టు పూర్తిస్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 883 అడుగులకు చేరుకుంది. ఈ సందర్భంగా అక్కడి అధికారులు కుడి ఎడమ గట్ల జల విద్యుత్ కేంద్రాలతో విద్యుత్ ఉత్పత్తిని కొనసాగిస్తూ పోతిరెడ్డిపాడుకు 5,000 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. 10 గేట్లు ఎత్తి సుమారుగా 2,22,000 క్యూసెక్ల నీటిని దిగువకు ఉన్న నాగార్జున సాగర్ కు విడుదల చేయడంతో నాగార్జున సాగర్ రిజర్వాయర్ పూర్తి స్థాయి నీటి మట్టంలో 590 అడుగులు కాగా ప్రస్తుత నీటి మట్టం 587 అడుగులకు చేరుకోగా అక్కడి ప్రాజెక్టు అధికారులు కొన్ని కాస్ట్ గేట్లను 5 అడుగుల మేర ఎత్తి దిగువన పులిచింతల ప్రాజెక్టుకు విడుదల చేస్తూ ఉండటంతో పులిచింతల ప్రాజెక్టు అధికారులు కూడా తగినన్ని గేట్లను ఎత్తి దిగువ ఎస్ఎల్బిసి ప్రాజెక్టుకు నీటిని విడుదల చేస్తున్నట్లుగా అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గత శనివారం నుండి పాఠశాలలకు దసరా పండుగ సెలవులు ఇచ్చిన నేపథ్యంలో వివిధ ప్రాజెక్టులను సందర్శించడానికి భారీగా పెరిగిన పర్యాటకుల తాకిడి ఆయా ప్రాజెక్టుల దగ్గర కిలోమీటర్ల మేరకు వాహనాల రద్దీతో ట్రాఫిక్ జామ్ అయ్యి పర్యాటకులు, యాత్రికులు అనేక ఇబ్బందులకు గురి కావాల్సి వస్తున్నట్లుగా తెలుస్తోంది. ఎవరు రానిచ్చారు నాకు